హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళానమాట. అప్పుడు వీడియో ఇది. ఈ ఈ సంక్రాంతి అది అలాగా ఉన్న ఇంటి పని హడావిడి అదే పెద్ద పండగ అయిపోయిందనమాట మాకు. ఇక్కడ మేడం గారు అయితే వంట చేసేస్తున్నారనమాట. ఇప్పుడు మన ఇల్లు ఎలా చేంజ్ అయిపోయింది, ఎంతవరకు అయ్యింది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా పనులైతే పూర్తి కాలేదనమాట. ఇల్లు అయితే ఫ్రెండ్స్ అస్తవ్యస్తంగా ఉంది. ఎలా ఉందంటే చాకలోళ్ళ కన్నా దారుణంగా ఉందనమాట. అంటే వాళ్ళ ఇంట్లో బట్టలు అవి ఫుల్గా ఉంటాయి కదా, అలా మన ఇంట్లో కూడా ఇంకా ఇంట్లో పనడం అవ్వడం వల్ల ఒక ఇంట్లో మొత్తం ఇంట్లో అంతటి కూడా ఒకటే రూమ్లో పడేస్తాయి, ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ బీరువా కూడా మనకి కలర్ వేపిస్తామని చెప్పి దాన్ని అయితే మొత్తం పేపర్ కొట్టి అక్కడ పెట్టారు. ఇవి హాల్లో కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. ఇంటి లోపల చూసారా సామాను ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉన్నాయో. అది పనులు అవుతూ ఉండడం వల్ల ఏంటంటే ఇవి కొంచెం సదురుతున్నా కూడా మళ్ళీ అది సదిరినట్టే ఉండట్లేదు అనమాట. కిచెన్ వచ్చేసి ఇలా ఉంది. ఓపెన్ కిచెన్ కింద మనది ముందు చిన్న కిచెన్ కింద ఉండేది కదా, ఇలా ఓపెన్ కిచెన్ అయింది. అండ్ నెక్స్ట్ దేవుడి గది అన్నిటిలో హైలైట్ అండ్ మాకు బాగా నచ్చింది. దేవుడి గది అయితే బాగా నచ్చింది. చిన్న మందిరం కింద ఉండేది కిచెన్లో ఒక మూల, అయితే ఇప్పుడు పెద్దగా అవడం వల్ల నచ్చింది. ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. పిల్లలు చూసారా, ఆ బట్టల మూటల్లో వాళ్ళు ఉన్నట్టే తెలియట్లేదు అసలు. వాళ్ళు కూడా ఒక మూటలా ఉన్నారు. టీవీలో కార్టూన్ పెట్టుకొని ఇంకా వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారనమాట. చుట్టూ సమాజం చుట్టూ ఏమైపోయినా వాళ్ళకి అనవసరం అన్నట్టుగా ఉంది. ఇల్లు చూసారా, ఇందుకే అన్నాను అనమాట చాకలో ఇల్లు కన్నా దారుణంగా ఉంది అని. హీటర్ నీళ్ళు ఎక్కడ పెట్టుకున్నామో, మామూలుగా అయితే వెనకాల పెట్టుకుంటాము కానీ ఇప్పుడు వెనకాల మా అమ్మ ఉంది, అటు ఇటు తిరుగుతున్నారని చెప్పి లోపలైతే పెట్టామన్నమాట. నానమ్మ ఇక్కడ ఏమో గాల్లో ఏమేమో మాట్లాడుతూ ఉంది. ఆవిడ బాగా సిక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 85+ అనమాట ఆవిడ ఏజ్. అందువల్ల పాపం సరిగ్గా నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి ఆకలేస్తుంది, ఒక్కొక్కసారి ఆకలేదు, ఏమేమో మాట్లాడుతుంది. మీ తాత ఎక్కడ ఉన్నాడు అంటది. నన్నేమో ఎవరో అంటది, కూతురు అంటది, అదంటది, ఏమో అంటది. అలా ఉంది నానమ్మ పని అయితే. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇందులో పింక్ అయితే ఈ లైట్ కలర్ చేంజ్ చేసేసాము, ఎల్లో చేసేసాము దాన్ని. ఇంకా ఎలక్ట్రికల్ పని అంతా నడుస్తూ ఉందన్నమాట. ఇల్లు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా దుమ్ము దుమ్మే ఉంది అనమాట. ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా కూడా దుమ్ముకి లోటే లేదు ఇంట్లో అన్నట్టుగా ఉంది. ఇలా ఉందన్నమాట. ఇదైతే ఇల్లు అది ఇలా చూపించేశాను. తమ్ముడు నేను అయితే ఫ్రెండ్స్ మేము బయటకి ఎలక్ట్రికల్వి ఐటమ్స్ కావాలంటే వెళ్ళామన్నమాట. ఇంకా తమ్ముడు నేను ఉన్నామంటే ఇంకా తిరుగుడు ఇదే అవుతుంది కదా. ఈ ఎలక్ట్రికల్ సామాన్లు ఇంకా స్విచ్లు, ట్యాప్లు, లైట్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకురావడానికి అయితే వచ్చామన్నమాట. తమ్ముడు అయితే మంచి భారీగా 2 లిస్టులు పట్టుకొని ఉన్నాడు. ఆ 2 లిస్టులు మొత్తం తీసుకెళ్ళాలి మేము. మెయిన్ ఇక్కడ జేకే ఎలక్ట్రికల్స్ ఫ్రెండ్స్, ఇది షాపు మనకి తాడేపల్లిగూడెంలో ది బెస్ట్ షాప్ అనమాట. క్వాలిటీ వైజ్, కాస్ట్ వైజ్ మనకి అంతా కూడా రీజనబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ తాడేపల్లిగూడెం అందరికీ కూడా చాలా వరకు తెలుసు. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ లైట్స్ ఉన్నాయి కదా మనకి, సీలింగ్ లైట్స్ అంటే శాండ్లర్స్ అవి ఉన్నాయి కదా, అవి నాకు చాలా బాగా అనిపించినాయి. అవి చూపెడదామని చెప్పి మెయిన్ అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఇవి చూసారా, కరెంట్ ఎలక్ట్రికల్ కుందులు అనమాట. దీపం కుందులు ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి. ఇవే కాదు చాలా రకాల లైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. దేవుని దగ్గర ఇలా ఎప్పుడు పెట్టుకునేలా ఉంటే బాగుంటాయి కదా. అంటే నార్మల్ దీపంది దాందే ఇలా కూడా బాగుంటాయి. ఇక్కడ లైట్స్ వచ్చేసి చూసారా, డిఫరెంట్ టైప్స్ అనమాట. షాపు బయటకి చిన్నదానే కనబడుతుంది కానీ చాలా పెద్దది ఉంటుంది. లోపల లేని ఐటమ్స్ అంటూ ఏది ఉండదు. మనకి ఖాళీ అనమాట. ఈ అబ్బాయి తినే ఇస్తాడు మొత్తం అన్నీ కూడా, తమ్ముడు ఫ్రెండ్. ఇప్పుడు ఈ సీలింగ్ లైట్స్ శాండ్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపెడతాను. ఇది చూసారా ఫ్రెండ్స్, ఈ 3 ఫ్లవర్స్ది అయితే బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఈ వంకాయ కలర్ది, గ్రీన్ అన్నీ కూడా బాగా నచ్చినాయి. కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5000 నుంచి ఉన్నాయి స్టార్టింగ్ కాస్ట్.
4000 నుంచి పైకే ఉన్నాయన్నమాట. సైజ్ పెరిగే కొలది కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్‌లున్నాయి. అలాగే మోడల్స్ కూడా ఉన్నాయి రకరకాలుగా. ఇవే కాదు లోపల ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఫ్రంట్ వ్యూ కోసం ఇవి పెట్టారనమాట. మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ లోపల నుంచి తీసిస్తారు. ఇవి చూడండి 3 లైట్స్ అనేది గానీ, ఇవి ఫిష్ టైప్ ఉన్నాయి, సర్కిల్స్ టైప్ ఉన్నాయి, రకరకాల చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అనిపించినాయి అనమాట. షాపు అక్కడ ఎప్పటినుంచో ఉంది. అయితే నేనెప్పుడు వెళ్ళలేదనమాట. ఇంక ఎలక్ట్రికల్ షాప్‌కి మనకేం పనుంటది? అలా ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మన పని మీద వెళ్ళామనమాట. అందువల్ల లోపల ఓ లుక్కేద్దామని చెప్పి అలా వెళ్ళి ఒక వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఇదైతే లోపల ఐటెమ్స్ అవి కూడా కొంచెం చిన్న చిన్నగా చూపిస్తాను. అవి కూడా చూడండి. ఇవొచ్చేసి కొంచెం వాష్ బేసిన్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్. మనకిప్పుడు కనెక్షను దానికి కంబైన్డ్ తీసుకుంటున్నారు కదా! అలాగా. ఇవి బయట స్ట్రీట్ లైట్స్ టైపు గేట్స్ దగ్గర పెట్టుకుంటాం కదా! అవి ఎన్ని రకాలున్నాయంటే, నేనైతే ఇప్పుడు కొన్ని ఆన్ చేసి అవి కూడా చూపిస్తాను. నేను, తమ్ముడు అయితే అదే పని మీద ఉన్నాము. ఇవి చూసారా ఫ్రెండ్స్ పైన డైమండ్స్ లాగా లుక్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి కదా! ఫ్రెండ్స్ ముందుగా మన వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్. My appetite, don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby, it's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak just my mind. Oh, you're chilling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. My appetite, don't leave me here high and dry. Oh, oh,
ఇక నెక్స్ట్ అయితే మేము పానీపూరి తింటాకి వచ్చేసామన్నమాట ఇద్దరము. మరి ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాం కదా ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ ఆ అది కరెంట్‌ది ఆ షాప్‌కెళ్ళే వరకి నిజంగా 2, 3 అవర్స్ అక్కడే అలా నించొని అయి తీసుకొని, ఇయి తీసుకొని చాలా సేపు అక్కడే సరిపోయిందనమాట. కొంచెం ఎనర్జీ కోసం పానీపూరి వేయడానికైతే వచ్చాము. ఇక్కడ ట్రై చేసాము. టేస్ట్ అయితే ఓకే పర్లేదు. మరీ బీభత్సంగా లేదు గానీ ఓకే పర్లేదు అన్నట్టుగా ఉందనమాట. అయితే గూడెంలో మనకి బ్రిడ్జ్ టౌన్‌లో ఒక పానీపూరి ఉంటది ఫ్రెండ్స్. కలర్ ల్యాబ్ దగ్గర. అదైతే టేస్ట్ చాలా బావుంటుంది. అదైతే నేను తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఇదొచ్చేసి మిరపకాయ బజ్జీ అవన్నీ తీసుకునే షాపు ఫ్రెండ్స్. ఇక్కడైతే బజ్జీల రెడ్డి గారి షాప్ అనమాట ఇది. గూడెంలో అయితే ఆల్మోస్ట్ కాలవ ఇవతల తెలియని వాళ్ళైతే ఉండరు. ఇక్కడ మిరపకాయ బజ్జీ, చల్ల పునుకు, వడ అన్నీ ఫుల్ ఫేమస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటది. మేము పానీపూరి అవి తిన్నాం కాబట్టి ఇవైతే మేము ఇంటికి పార్సిల్ తీసుకెళ్ళామన్నమాట. మిర్చి బజ్జీ అయితే ఫ్రెండ్స్ లోపల స్టఫ్ అది ఉంటది. నిజంగా టేస్ట్ ఎంత బావుంటదో. చింతపండు, శనగపిండి, కొంచెం వాము అవి కలిపి పేస్ట్ చేసి పెడతారనమాట. ఆ అంకుల్ మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్న షాప్ అది. మొత్తానికి మేమైతే తీసుకొచ్చి ఇచ్చేసాము. వాళ్ళు పని కానిస్తున్నారు. నైట్ వచ్చేసి అమ్మ మేము వచ్చేసరికి వేడివేడిగా మటన్ కర్రీ చేసింది అండ్ మధ్యాహ్నం టమాటా రసం పెట్టానన్నమాట. వాటితో అయితే నైట్ డిన్నర్ కానిచ్చేసాము. ఇలా అయితే వీడియో ఇలా సాగిందనమాట. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ టమాటా రసం కూడా నెక్స్ట్ ఒక వీడియోలో అయితే నేను కంపల్సరీ మీకైతే చేసి చూపిస్తాను. ఎందుకంటే ది బెస్ట్ టమాటా రసం అని చెప్పొచ్చు. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ నేర్పించారనమాట అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.